గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం మార్నింగ్ సెషన్లో తెలుసుకోబోయేటువంటి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఒమేగా 3 అటామీ ఆల్గే వెజ్ ఒమేగా 3 గురించి మనం చూడబోతా ఉన్నాం. సో మన బాడీకి ఎక్స్టర్నల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే బాడీ ఇన్సైడ్ దీన్ని తయారు చేసుకోలేదు. సో చాలా ఇంపార్టెంట్ సప్లిమెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇది మెయిన్గా ఆ సెల్ మెంబరెన్స్ ఏదైతే ఉందో ఆ కాంపోనెంటే ఒమేగా 3 అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది టిష్యూస్ అన్నిటినీ కూడా, అంటే మన బాడీలో ఉన్నటువంటి కండరాలన్నిటినీ కూడా తయారు చేయడానికి, వాటిని హెల్తీగా మెయింటైన్ చేయడానికి చాలా అవసరం ఉంటుంది. అట్లనే ఆ సెల్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అది కూడా ఇది మెయింటైన్ చేస్తూ ఉంది. ఎంటైర్ బాడీ కూడా చూస్తే సెల్స్ తోటే ఉంటుంది. సెల్స్ ఏవైతే జనరేట్ అవుతా ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, అంటే ఆ సెల్ యొక్క లైఫ్ని పెంచడం కోసం ఒమేగా 3 అనేది చాలా అవసరం. బాడీ గ్రోత్కి చాలా అవసరం. అట్లనే స్మూత్ మెటబాలిజానికి కూడా ఇది చాలా అవసరం ఉంటుంది. ఎంటైర్ బాడీ ఫంక్షనింగ్కి ఒమేగా 3 అనేది ఖచ్చితంగా కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇది ఇంటర్నల్గా బాడీ తయారు చేసుకోలేదు, బయట నుంచే డెఫినెట్గా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి. కామన్గా ఈ ఒమేగా 3 రావాలి అని అంటే మంచి ఆవు నెయ్యి తీసుకుంటే మనకు వస్తుంది, లేదా ఆలివ్ ఆయిల్ నుంచి వస్తుంది, అట్లనే ఆల్మండ్స్ నుంచి, ఫ్లాక్స్ సీడ్స్ నుంచి రావటం జరుగుతూ ఉంది. సో ఆ కారణంగా అవి ఎక్కువ తీసుకోమని చెప్పేసి చెప్తా ఉంటారు. అయితే ఒమేగా 3 అనేది ఏంటి అని అంటే ఈపీఏ ప్లస్ డిహెచ్ఏ, ఈ రెండింటి కాంబినేషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈపీఏ అంటే లిపిడ్ లెవెల్స్ని మెయింటైన్ చేయడం కోసం బ్లడ్ సర్క్యులేషన్కి ఉపయోగపడతా ఉంది. అట్లనే డిహెచ్ఏ అంటే మన కంటి రెటీనా ఏదైతే ఉందో దానికి, బ్రెయిన్ ఫంక్షనింగ్కి, నరాలు, అట్లనే కండరాల, వీటన్నిటికీ కూడా డిహెచ్ఏ అవసరం ఉంది. ఈ రెండింటి కాంబినేషన్గా మనకి ఆల్గే ఒమేగా 3 అందుబాటులో ఉంది. సో ఒమేగా 3 తగ్గితే మనం ఎట్లా తెలుసుకోవచ్చు, దాని డెఫిషియన్సీ, దాని లోటు మనకి ఎలా తెలుస్తుంది అనేది చూస్తే మెయిన్ థింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో గుండెకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఒమేగా 3 తగ్గటం వల్ల వస్తుంటాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లనే పూర్ బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ కూడా తక్కువ ఉంటుంది. బీపీ అని చెప్పేసి అంటా ఉంటారు, హై బీపీ ఆర్ లో బీపీ. వీటికి కారణం ఏంటి అని అంటే ఒమేగా 3 డెఫిషియన్సీ. అలానే డ్రై ఐస్, కళ్ళు త్వరగా డ్రై అయిపోవటం, లేదా కళ్ళ నుంచి ఎక్కువగా వాటర్ కారుతూ ఉంటాయి. సో దానికి కావలసినంత తేమ లేకపోవడానికి కారణం కూడా ఒమేగా 3 డెఫిషియన్సీ అని చెప్పి చెప్తా ఉన్నారు. పూర్ మెమొరీ, మెమొరీ పవర్ తక్కువ ఉంటుంది, అంటే మతి మరుపు ఏజ్ పెరిగే కొద్దీ ఇది ఎక్కువ అవుతూ ఉంటుంది. కారణం ఒమేగా 3 డెఫిషియన్సీ, దానికి మెయిన్ రీజన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. జాయింట్ అండ్ మస్కిల్ పెయిన్, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, కండరాల నొప్పులు, వీటన్నిటికీ కూడా కారణం ఏంటి అని అంటే ఒమేగా 3 డెఫిషియన్సీ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఫ్యాటిక్, ఎప్పుడు కూడా లేజీగా, నీరసంగా కనపడతా ఉంటారు. సో దానికి కారణం కూడా ఒమేగా 3 డెఫిషియన్సీ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇట్లా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్కి ఉపయోగపడేటువంటి ప్రోడక్టే ఒమేగా 3. సో అయితే ఒక్కొక్క దాని గురించి చూస్తే ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్కి సంబంధించి కనుక చూస్తే, సో హార్ట్ ప్రాబ్లంకి ఈ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో, హార్ట్కి సంబంధించినటువంటి డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, అట్లనే హార్ట్ అటాక్ రావటం కావచ్చు, స్ట్రోక్ రావటం కావచ్చు, వీటన్నిటికీ కూడా ఈ ఒమేగా 3 అనేది కారణం అవుతా ఉంది, అది తక్కువ ఉండటం. సో వరల్డ్ వైడ్గా చూసుకుంటే 2018 రిపోర్ట్ ఇక్కడ ఇచ్చున్నారండి. 21 lakhs మెంబర్స్ హార్ట్ ప్రాబ్లం తోటి 2018లో చనిపోవడం జరిగింది. ప్రతి 10 మందిలో ఒకరు హార్ట్ ప్రాబ్లం తోటి సఫర్ అవుతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మనకు తెలిసి ఒక 10 మందిని మనం తీసుకుంటే యావరేజ్గా 10లో ఖచ్చితంగా ఒకరికి హార్ట్కి సంబంధించి ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు.
దానికి కారణం ఏంటి అని అంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్, స్మోకింగ్ చేయటం, డ్రింకింగ్ చేయటం, అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అట్లా తింటూ ఉండటం, హై స్ట్రెస్, ఓవర్గా స్ట్రెస్కి ఫీల్ అవటం, స్ట్రెస్కి గురవటం, అంటే థింకింగ్ నెగిటివ్గా ఎక్కువగా మనం ఆలోచించినా కానీ అది కూడా హార్ట్ ప్రాబ్లంకి కారణం అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఒమేగా 3 డెఫిషియన్సీ వీటన్నిటికీ కూడా రీజన్ అవుతా ఉంది. సో కార్డియోవాస్కులర్ డిసీజెస్కి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే బ్యాడ్ బ్లడ్ ఫ్లో, బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా లేకపోవటమే హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి కారణం అవుతా ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 పిక్చర్స్ లో చూస్తే లెఫ్ట్ సైడ్ గుడ్ బ్లడ్ ఫ్లో, సరిగా బ్లడ్ ఫ్లో ఎట్లా జరుగుతుందో ఇక్కడ చూడొచ్చు. అంటే నర్వ్స్ అన్ని కూడా బాగా రెడ్ కలర్ లో ఉంటాయి. ఈవెన్ స్కిన్ వాళ్ళకి కొంచెం ప్రెస్ చేసినా కానీ అక్కడ రెడ్ గా కనపడటం, ఈవెన్ అరిచేతుల్లో కూడా ప్రెస్ చేస్తే వెంటనే రెడ్ గా ఉంటుంది. చాలా మందికి చూస్తే అట్లానే వైట్ గా ఉంటుంది. ఈవెన్ కంటికి ఇన్సైడ్ చూసినా కానీ ఆ కింద ఏదైతే ఉందో కనురెప్ప దాని లోపల చూసినా రెడ్ గా ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో బాగా ఉంటుందో, బ్లడ్ సఫిషియెంట్ గా ఉంటుందో అటువంటి వాళ్ళకి చూడగానే చెప్పేయచ్చు. అదే రైట్ సైడ్ ఉన్నటువంటి పిక్చర్ లో చూసారంటే ఎల్లో కలర్ లో కొంత అక్కడ అంటుకుపోయినట్లుగా ఉంది బ్లడ్ వెజిల్స్ లోపల. సో దానివల్ల ఏమవుతుందనంటే మళ్ళీ మనం ఫుడ్ తీసుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఆ కొవ్వు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి డైజెస్ట్ అవ్వకుండా మళ్ళీ దానికి పేరుకుపోతా ఉంటాయి. అట్లా పేరుకుంగా వచ్చేవే బ్లాకేజెస్ అంటారు. హార్ట్ బ్లాక్స్, వాల్స్ 3 వాల్స్ బ్లాక్ ఉన్నాయంట, ఈయనకి అర్జెంటుగా బైపాస్ చేయాలి లేకపోతే స్టంట్ వేయాలి అని చెప్పి చెప్తా ఉంటారు. సో వాళ్ళు చేసేటువంటి పని ఏంటి అని అంటే బైపాస్ చేయటం అని అంటే ఆ నరువుని కట్ చేసి ఇంకొక ముక్క యాడ్ చేయటం జరుగుతూ ఉంది. ఎక్కడో కాల్లో నుంచో ఎక్కడో ఒక చోట ఆ నరువు తీసి దానికి మళ్ళీ కలిపి ఆ బ్లడ్ ఫ్లో అక్కడి నుంచి జరిగేటట్లుగా చేస్తారు ఎక్కడైతే బ్లాకేజ్ ఉందో అక్కడ. అట్లనే స్టంట్ వేయటం అంటే దాని లోపలికి ఒక పైప్ లాంటిది పంపించేసి అంటే దాని ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి వాళ్ళు స్టంట్ వేస్తూ ఉన్నారు. సో ఇవి రెండు కూడా ఏంటి అని అంటే టెంపరీ రిలీఫ్. ఏదైతే ఆ బ్లాకేజ్ ఉందో దాన్ని వాళ్ళు క్లియర్ చేయటం లేదు, దానికి ఆల్టర్నేట్ చేస్తూ ఉన్నారు. ఎయిదర్ బైపాస్ అన్నా చేస్తున్నారు లేదంటే స్టంట్ అన్నా చేస్తున్నారు. సో ఇది క్లియర్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని అంటే ఒమేగా 3 మనం సఫిషియెంట్గా కనుక తీసుకోగలిగితే అది కరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. హెల్దీగా ఇవాళ మనం హెల్దీగా ఉన్నాము, ఎటువంటి బ్లాకేజ్ కూడా లేదు అనుకుంటే రెగ్యులర్గా కనుక ఒమేగా 3 కనుక తీసుకోగలిగితే ఇటువంటి బ్లాకేజెస్ రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎందుకు ఒమేగా 3 అంటే దానికి చాలా ఖర్చు కూడా అవుతా ఉంది. లక్షలలో ఆపరేషన్కి హార్ట్కు సంబంధించి హాస్పిటల్స్లో వసూలు చేస్తూ ఉన్నారు. సో అలానే ఈ హార్ట్ ప్రాబ్లం తర్వాత అనదర్ మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, వాపులు, అట్లానే నొప్పులు రావటం, ఇవన్నీ కూడా. సో దీనికి కారణం ఏంటి అని అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో సరిగా రెస్పాన్స్ అవ్వకపోవడం, అట్లనే ఏదన్నా ఇది ఇంజురీస్కి, ఇల్నెస్కి కారణం అవుతూ ఉంటుంది. చాలా ఎక్కువ మంది పెయిన్ తోటి, బాడీ హీట్ తోటి, రెడ్నెస్ తోటి, స్వెల్లింగ్ వస్తా, అట్లనే లాస్ ఆఫ్ ఫంక్షనింగ్, ఏదైతే ఆర్గాన్స్ ఫంక్షనింగ్ ఉందో వాటిని ఒక్కొక్కటిగా కోల్పోతూ ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ దేనికి దారి తీస్తాయనంటే క్యారెక్టరైజ్డ్ బై ఇన్ఫ్లమేషన్ సచ్ యాజ్ జాయింట్ పెయిన్స్, ఎక్కువ జాయింట్ పెయిన్స్ రావడానికి కారణమవుతుంది. ఆర్థరైటిస్కి, డయాబెటీస్కి, క్యాన్సర్ రావడానికి, సీజనల్గా వచ్చేటువంటి ఫ్లూ, మజిల్ డ్యామేజ్, వీటన్నిటికీ కూడా ఇది కారణం అవుతా ఉంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఐ థింక్ ప్రతి ఒక్కరిలో కూడా మనం గమనిస్తూనే ఉంటాం. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి కారణం ఏంటి అని అంటే మెయిన్ థింగ్ ఒమేగా 3 డెఫిషియన్సీ. ఒమేగా 3ని కావాల్సినంత మన బాడీకి అందించటం లేదు. అనదర్ ప్రాబ్లం చూస్తే డ్రై ఐస్, కళ్ళు డ్రై అయిపోవటం. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే డ్యామేజ్ అయిపోయేసి ఆ ఐ దాని పనితనం ఏదైతే ఉందో తగ్గిపోతూ ఉంటుంది.
సో దానివల్ల అంటే కళ్ళు ఎర్రగా అయిపోవటం, మంటలు రావటం జరుగుతూ ఉంటాయి. లేకపోతే కంటి నుంచి ఎక్కువ కన్నీళ్లు రావటం జరుగుతూ ఉంటుంది. లేదా డ్రై అయిపోయేసి అసలు వాటరే లేకుండా పెలుచుగా పోయినట్లుగా కనపడటం కావచ్చు. అట్లనే బాగా రెడ్డిష్గా తయారవటం కావచ్చు. విజన్ అంటే మన కంటి చూపు బ్లర్గా ఉంటుంది, మసక మసకగా కనపడుతుంది అని చెప్పేసి అంటా ఉంటారు. అట్లాగా లేదా కంటి మీద పొర వచ్చింది అని చెప్పేసి అంటా ఉంటారు. వీటన్నిటికీ కూడా రీజన్ ఒమేగా 3 డెఫిషియన్సీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇటువంటి ప్రాబ్లం ఎవరికి ఎక్కువగా ఉంటుందని అంటే, ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి, స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి, ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దీనికి బాగా అలవాటు పడిపోయి దానికి కావలసినటువంటి ఒమేగా 3 అందించిన వాళ్ళందరికీ కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. దానివల్ల ఐస్ అనేది నీరసంగా డ్రైగా కనపడతా ఉంటాయి. సో అటువంటి వాళ్ళకి ఒమేగా 3 అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అట్లనే విజన్ ఇంపైర్మెంట్ అంటే సైట్ పెరగడం తగ్గడం, ఇటువంటి సైట్ కొత్తగా రావటం, వీటన్నిటికీ కూడా మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఒమేగా 3 డెఫిషియన్సీ. అలానే బ్రెయిన్ అండ్ నర్వ్ డ్యామేజ్. సో బ్రెయిన్ ఫంక్షనింగ్కి, నర్వ్ డ్యామేజ్కి కూడా ఒమేగా 3 చాలా అవసరం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది బ్రెయిన్ యొక్క దాని ఫంక్షనింగ్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి, ప్రాపర్గా బ్రెయిన్ మన పనులకు తగ్గట్టుగా రెస్పాండ్ అవ్వడానికి ఒమేగా 3 అనేది దానికి అందించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే నర్వ్స్, నర్వ్ సిస్టమ్ ఏదైతే ఉందో వాటి యొక్క ఫార్మింగ్కి, ఆ ఫంక్షనింగ్కి కూడా ఒమేగా 3 అనేది చాలా అవసరం. బ్రెయిన్ అండ్ రెస్ట్ ఆఫ్ ద బాడీ కంప్లీట్గా ఒమేగా 3 ఎక్కువగా అవసరం ఉంటుంది. సో ఇది ఒమేగా 3 తగ్గితే ఈ బ్రెయిన్ అండ్ నర్వ్ సిస్టంలో ఎట్లా ఉంటుందంటే నరాలు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. చాలా మందికి నరాలు ఒత్తుకుపోయినాయి అంట అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో దానికి రీజన్ ఏంటి అని అంటే ఒమేగా 3 డెఫిషియన్సీ. అట్లనే ఎప్పుడైతే సఫిషియెంట్గా మనం ఒమేగా 3ని మళ్ళీ ఇవ్వగలుగుతామో వాటంతటా అవి రిపేర్ చేసుకొని నార్మల్ పొజిషన్కి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అటువంటి నరాలు ఒత్తుకుపోయినాయి అనే వాళ్ళకి మెయిన్గా చాలామంది దానివల్ల మెడ నొప్పులు లేకపోతే బ్యాక్ పెయిన్ ఇటువంటి వాటితోటి, అలానే పెరాలసిస్, వీటన్నిటికీ కూడా కారణం అవుతూ ఉంటుంది. సో ఒమేగా 3 డెఫిషియన్సీ. సో అట్లా దాన్ని మళ్ళీ రిపేర్ అయ్యి నార్మలైజ్ చేయాలి అని అంటే సఫిషియెంట్గా ఒమేగా 3 అనేది అందించాలి. అన్ఫార్చునేట్లీ దేర్ సెల్ఫ్ రిపేర్ కెన్ బి ఎక్స్ట్రీమ్లీ స్లో లీడింగ్. అవి ఆ విధంగా ఒత్తుకుపోయినప్పుడు సరిగా డెవలప్ అవ్వకపోవడానికి, నార్మలైజ్ కాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఒమేగా 3 కావాల్సినంత తీసుకోకపోవటం. దానివల్ల పెయిన్ వస్తుంది. అట్లనే ఆ, ఎక్కువ రోజులు అట్లానే గనక ఉంచాము అని అంటే అక్కడ ఆ నర్వ్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయి పెరాలసిస్ రావడానికి కారణమవుతుంది. లేదా కాళ్ళు చేతులు పడిపోవడానికి కూడా రీజన్ అవుతూ ఉంటుంది. కొంతమందిలో మాట పడిపోతుంది. కొంతమందిలో ఒక సైడు, ఒక చెయ్యో కాలో పడిపోవటం, ఇటువంటివన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో అటువంటివి రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా ఒమేగా 3 అనేది తీసుకోవచ్చు. అట్లనే బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వ్స్ కూడా ఆ విధంగా ప్రెస్ అయిపోవటం వల్ల ఒమేగా 3 డెఫిషియన్సీ వల్ల మెమొరీ అనేది లాస్ అయిపోతూ ఉంటాం. దానివల్ల మతిమరుపు అనేది వచ్చేసి జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అలానే ఏజ్ పెరిగే కొద్దీ ఇది ఎక్కువ మనం గమనిస్తూ ఉంటాం. దానివల్లనే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే అంటే చాదస్తంగా మాట్లాడుతున్నారని చెప్పేసి అంటుంటాం. దానికి రీజన్ ఏంటి అని అంటే ఒమేగా 3. ఇది పెద్దవాళ్ళల్లో మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళు ఆ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే ఒమేగా 3 డెఫిషియన్సీ వల్ల వాళ్ళ బ్రెయిన్ ఆ విధంగా తయారైంది. సో దాన్ని రివర్స్ చేయాలి అంటే సఫిషియెంట్గా ఒమేగా 3ని కంటిన్యూగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మన థింకింగ్, ఆలోచన శక్తి పెరగాలి అని అంటే ఒమేగా 3 తీసుకోవాలి. సో అట్లనే డైలీ లైఫ్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో అంటే రోజువారీ పనులను కూడా మనం మర్చిపోతూ ఉంటాం. సో దానికి కారణం ఏంటి అని అంటే ఒమేగా 3 డెఫిషియన్సీ. దాన్ని మళ్ళీ సఫిషియెంట్గా మనం తీసుకోగలిగితే ఆ మతిమరుపు అనేది పోయి మనం యాక్టివ్గా ఉండటానికి,
దీన్ని చిన్న ఏజ్ నుంచే గనక ఇవ్వగలిగితే బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేసి జ్ఞాపక శక్తి పెరగడానికి కూడా ఇది కారణమవుతుంది. సో ఒమేగా 3 కంపల్సరిగా ప్రతి ఒక్కరికి అవసరం. అట్లనే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కాజ్డ్ బై ఫ్రీ రాడికల్స్, క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఒమేగా 3 డెఫిషియన్సీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చున్నారు. ఒక మంచి యాపిల్ చూస్తే అది పండిన తర్వాత ఒక రకంగా ఉంది, పాడైపోయిన తర్వాత కుళ్ళిపోయినట్లుగా అయిపోయింది. ఇదే విధంగా ఒమేగా 3 డెఫిషియన్సీ ఉంటే మన సెల్స్ కూడా ఈ ఫస్ట్ కింద ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పిక్చర్ ఏదైతే నీట్గా ఉందో సెల్ ఆ విధంగా ఉంటుంది. సో ఫ్రీ రాడికల్స్ ఎంటర్ అయినప్పుడు అంటే ఒమేగా 3 తక్కువగా మనకి తీసుకుంటున్నప్పుడు ఆ సెల్ త్వరగా డ్యామేజ్ అయిపోయి పాడైపోతుంది. కొన్ని రోజులకు అది కంప్లీట్గా డెడ్ అయిపోయి క్యాన్సర్ సెల్గా కన్వర్ట్ అవ్వడానికి కారణమవుతుంది. సో ఆ విధంగా కాకుండా ఉండాలి అని అంటే ఒమేగా 3ని మనం సఫిషియెంట్గా తీసుకోవాలి. సో ఇది ఫినామినన్ కాజ్డ్ బై ఇన్బ్యాలెన్స్ బిట్వీన్ ప్రొడక్షన్ అండ్ అక్యుములేషన్. ఏదైతే సెల్స్ను జనరేట్ చేసి వాటిని సరిగా వాటి లైఫ్ని ఎక్స్టెండ్ చేయలేకపోతున్నాయో దానికి కారణం ఏంటి అని అంటే ఒమేగా 3 డెఫిషియన్సీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎంటైర్ బాడీ కూడా సెల్స్ తోటే ఉంది కాబట్టి దాన్ని మనం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ ఒమేగా 3 తగ్గటం వల్ల త్వరగా స్కిన్ ఏజ్ పెరిగిపోయేసి స్కిన్ ముడతలు పడిపోయి ముసలితనం అనేది త్వరగా వచ్చేస్తా ఉంది. ఆ కారణంగానే చాలా మంది తక్కువ ఏజ్లో ఎక్కువ ఏజ్ వాళ్ళలాగా కనపడతా ఉంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఒమేగా 3 డెఫిషియన్సీ, వాళ్ళ బాడీకి కావాల్సినటువంటి సఫిషియంట్ ఒమేగా 3 వాళ్ళు తీసుకోవటం లేదు. సో అది ఉండంగా ఉండంగా ఏమవుతుందనంటే క్యాన్సర్కి కారణం అవుతా ఉంటుంది. క్యాన్సర్ సెల్స్ ఎక్కువ డెవలప్ అవడానికి అది ఒక మెయిన్ రీజన్ అవుతుంది. సో సఫిషియెంట్గా మనం తీసుకోవాలి. సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ దాని యొక్క సిమ్టమ్స్ ఏంటి అని అంటే మెమొరీ లాస్ అయిపోతుంది. అంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా కొంచెం మతిమరుపుగా మాట్లాడుతున్నారు అని అంటే దానికి కారణం ఒమేగా 3 తగ్గిపోతుంది. వాళ్ళు త్వరలో పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లనే మజిలు జాయింట్ పెయిన్స్ రావటం స్టార్ట్ అవుతుంది. మీకు ఊరికూరికనే మజిలు జాయింట్ పెయిన్స్ వస్తున్నాయనంటే ఒమేగా 3 డెఫిషియన్సీ. ఐ సైట్ తగ్గిపోవటం, కంటి చూపు తగ్గిపోవటం, అట్లనే బ్లడ్ షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉండటం, ప్రీ మెచ్యూర్ ఏజింగ్ అండ్ వ్రింకిల్స్, స్కిన్ ముడతలు పడిపోవటం, ముసలితనం అనేది త్వరగా రావటం, ఫ్యాటిగ్ నీరసం లేజినెస్ పెరిగిపోవటం, గ్రే హెయిర్ కలర్ మారిపోవటం, సెన్సిటివిటీ టు లైట్ ఆర్ నాయిస్, ఏదన్నా లైట్ని చూసినప్పుడు కానీ లేదా ఎక్కువ సౌండ్స్ విన్నప్పుడు కానీ మనం ఒక రకంగా ఫీల్ అవుతూ ఉంటాం. సో అంటే మనకి ఇష్టం ఉండదు ఎక్కువ లైటింగ్ ఉన్నా ఎక్కువ సౌండ్ ఉన్నా కానీ. దాని అన్నిటికీ కూడా కారణం ఏంటి అని అంటే ఒమేగా 3 డెఫిషియన్సీ. అట్లనే సస్పిషియాలిటీ టు ఇన్ఫెక్షన్స్, త్వరగా జబ్బు బారిన పడటం లేదా అంటువ్యాధులు త్వరగా రావడానికి కారణం అవడానికి కూడా ఒమేగా 3 డెఫిషియన్సీ మెయిన్ రీజన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇట్లా మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే సఫర్ అవుతా ఉన్నారు అని అంటే దానికి కారణం ఒమేగా 3 డెఫిషియన్సీ. వాళ్ళందరికీ కూడా ఒమేగా 3 ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ఎక్స్టర్నల్గా బయట నుంచే తీసుకోవాలి. నాకు ఫుడ్ నుంచి వస్తుందా అంటే సఫిషియెంట్గా ఫుడ్ నుంచి రాదు, వచ్చినా అది సరిపోదు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ తోటి మోర్ దెన్ చాలా ప్రాబ్లమ్స్ చెప్పున్నాం, నియర్లీ ఒక 50 to 100 ప్రాబ్లమ్స్. ప్రతి ఒక్కరిలో కూడా ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఫ్యామిలీలో కూడా ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ఇటువంటి ప్రాబ్లం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాల్సినటువంటి ప్రోడక్టే మన అటామీ ఆల్గే వెజ్ ఒమేగా 3, ప్యూర్లీ వెజిటేరియన్ ఫామ్లో అందించినటువంటి ప్రోడక్ట్ అండి. 120 క్యాప్సూల్స్ ఉంటాయి, డైలీ 2 క్యాప్సూల్స్ తీసుకోవాలి. సో దీని యొక్క ఫంక్షనింగ్ ఏంటి అంటే ఇది కనుక మనం కరెక్ట్గా కనుక తీసుకోగలిగితే అది మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది చూస్తే ఇట్ ఇంప్రూవ్స్ లిపిడ్ లెవెల్స్ ఇన్ బ్లడ్లో ఉన్నటువంటి లిపిడ్ లెవెల్స్ని మనం లైక్ కొలెస్ట్రాల్ టెస్ట్ చేసినప్పుడు ఎల్డిఎల్ హెచ్డిఎల్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో వాటిని మన బాడీకి తగ్గట్లుగా మెయింటైన్ చేయాలి అని అంటే ఒమేగా 3 అనేది మనం సఫిషియెంట్గా తీసుకోవాలి. సో దానివల్ల
హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం తగ్గించుకోవచ్చు. అట్లనే ఫ్యాటీ లివర్ ఏదైతే ఉందో, ఎవరికి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, అంటే మేము డ్రింక్ చేసే అలవాటు లేదు అయినా కానీ ఫ్యాటీ లివర్ ఉంది అని అంటే, అటువంటి దాన్ని తగ్గించుకోవడానికి కూడా ఒమేగా 3 మనకి హెల్ప్ అవుతా ఉంది. లిపిడ్ ప్రొఫైల్ని హెల్దీగా మెయింటైన్ చేయడం కోసం కూడా ఒమేగా 3 అనేది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనదర్ ఫంక్షనింగ్ చూస్తే బ్లడ్ సర్క్యులేషన్కి బాగా ఉపయోగపడతా ఉంది. సో దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, పెరాలసిస్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా మనం ఎక్కువసేపు ఉండటానికి ఇది ఉపయోగపడతా ఉంది. ఇది డిప్రెషన్ని, యాంగ్జైటీని తగ్గిస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉంటుందో డిప్రెషన్కి గురవ్వం, యాంగ్జైటీకి కూడా మనం గురవ్వం. అట్లనే ఇంప్రూవ్ ద లెంగ్త్ అండ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్. మీకు సరిగా నిద్ర పట్టడం లేదు అని అంటే దానికి కూడా ఒమేగా 3 డెఫిషియన్సీ ఉంది. ఒమేగా 3 సఫిషియెంట్గా తీసుకోగలిగితే మీరు కరెక్ట్ లాంగ్ టైం నిద్రపోగలుగుతారు. అది కూడా క్వాలిటీ స్లీపు ఉంటుంది. అట్లనే ఆఫ్టర్ వర్కౌట్ అంటే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మజిల్ పెయిన్స్ రాకుండా ఉండటానికి కూడా ఒమేగా 3 అనేది మనకి హెల్ప్ చేస్తూ ఉంది. ఒమేగా 3 డెఫిషియన్సీ ఉంటే మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మజిల్ పెయిన్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు కూడా ఒమేగా 3 రెగ్యులర్గా తీసుకోవచ్చు. అనదర్ ఫంక్షనింగ్ చూస్తే ప్రొటెక్ట్స్ సెల్స్ ఫ్రమ్ హార్మ్ఫుల్ ఆక్సిజన్ అండ్ ఇన్ఫ్లమేషన్. ఏదైతే మనం ఆక్సిజన్ తీసుకుంటా ఉన్నామో దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా సెల్స్ని డ్యామేజ్ చేయకుండా ఉండాలి అన్నా, నొప్పులు, వాపులు ఇటువంటి రాకుండా ఉండాలన్నా, ప్రతి సెల్కి కూడా ఆక్సిజన్ రీచ్ అవ్వాలి అన్నా కానీ ఒమేగా 3 సఫిషియెంట్గా మనం తీసుకోవాలి. సో దానివల్ల ఏమవుతుందనంటే ఆ క్రానిక్ ఇన్ఫ్లమేషన్, ఎక్కువ మంట అంటే ఒళ్ళు నొప్పులు, మంట ఇటువంటివి ఏవైతే ఉన్నాయో, అట్లనే హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, క్యాన్సర్ లాంటివి రాకుండా ఇది తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంది. అట్లనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఇది తగ్గిస్తూ ఉంది. చాలా మందిలో డయాబెటిక్ రావడానికి మెయిన్ రీజన్ ఒమేగా 3 డెఫిషియన్సీ అని చెప్పి చెప్తా ఉన్నారు. అందుకనే మనం 250 ఆర్ 300+ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఒమేగా 3 కూడా కాంబినేషన్గా మనం ఇవ్వటం జరుగుతూ ఉంది. అట్లనే బోన్ స్ట్రెంగ్త్ని ఇది ఇంప్రూవ్ చేస్తూ ఉంది. జాయింట్ హెల్త్కి ఇది హెల్ప్ అవుతా ఉంది. అంటే కార్టిలేజ్ ఫార్మేషన్ కూడా ఇది హెల్ప్ చేసి మోకాల నొప్పులు, జాయింట్ పెయిన్స్ రాకుండా కూడా ఒమేగా 3 మనకి ఉపయోగపడుతూ ఉంది. సో పొటెన్షియల్లీ రెడ్యూసింగ్ రిస్క్ ఆఫ్ ఆస్టియోపెరాసిస్ అండ్ ఆర్థరైటిస్, ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు ఏదైతే ఉన్నాయో ఆస్టియోపోరియాసిస్ అండ్ ఆర్థరైటిస్, ఇటువంటివి రాకుండా ఉండటానికి కూడా ఒమేగా 3 మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. అట్లనే స్కిన్ హెల్దీగా ఉండటానికి, ముడతలు రాకుండా ఉండటానికి, ఏజీ పెరగకుండా అంటే స్కిన్ ఏజ్, ముసలితనం అనేది త్వరగా రాకుండా ఉండటానికి కూడా ఒమేగా 3 అనేది మనకి ఉపయోగపడతా ఉంది. సన్ డ్యామేజ్ ఏదైతే ఉందో, సన్లైట్ వల్ల స్కిన్ త్వరగా డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి కూడా ఒమేగా 3 మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో మెయిన్గా దీనివల్లనే క్యాన్సర్ కణాలు డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందండి. అవి డెవలప్ అవ్వకుండా ఉండాలంటే సఫిషియెంట్గా ఒమేగా 3 అనేది తీసుకోవాలి. అనదర్ ఫంక్షనింగ్ తీసుకుంటే మేజర్ కాన్స్టిట్యూట్ ఆఫ్ బ్రెయిన్ అండ్ నర్వ్ టిష్యూస్. బ్రెయిన్కి అంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి నరాల యొక్క ఆ కండరాలు ఏదైతే ఉన్నాయో దాని డెవలప్మెంట్కి ఒమేగా 3 చాలా బాగా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల మెంటల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఏజ్ రిలేటెడ్గా వచ్చేటువంటి మెంటల్ డిక్లైన్ ఏదైతే ఉందో, అంటే ఏజ్ పెరిగే కొద్దీ వచ్చేటువంటి ఆ మతిమరుపు, చాదస్తం ఇటువంటివి తగ్గించడానికి ఒమేగా 3 హెల్ప్ అవుతా ఉంది. చాలామంది అన్మెచ్యూర్డ్గా ఉంటారు పిల్లల్లో, కొంతమందిలో ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తూ ఉన్నాం. సో దానికి కూడా ఆ, ఆ విధంగా కాకుండా ఉండాలి అని అంటే ఒమేగా 3 సఫిషియెంట్గా తీసుకోవాలి. ఎవరైతే ఎక్కువగా మొబైల్కి ఎడిక్ట్ అయిపోయి కొన్ని రోజులకి ఏమవుతారంటే మెంటల్గా తయారవుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో చాలా కేసులు మనం వింటా ఉన్నాం. లాస్ట్ మంత్ నేను కూడా ఒక నర్సు వాళ్ళ అబ్బాయికి దానికి సంబంధించి ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. సో అటువంటి ప్రాబ్లమ్స్ని రాకుండా లేదా తగ్గించుకోవడానికి ఒమేగా 3 సఫిషియెంట్గా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హయ్యర్ ఇంటెలిజెన్స్ అంటే మీ మెమొరీ పవర్ పెరగాలి అని అంటే, బ్రెయిన్ డెవలప్ అవ్వాలి అని అంటే ఒమేగా 3 తీసుకోవాలి. ఇట్లా బ్రెయిన్కి సంబంధించినటువంటి
రకరకాల డిసీజెస్ని మనం ప్రివెంట్ చేసుకోవాలి అని అంటే ఒమేగా 3 సఫిషియెంట్గా తీసుకోవాలి. అట్లనే అనదర్ ఫంక్షనింగ్ తీసుకుంటే హై హెల్త్ ప్రివెంటింగ్ డ్రై ఐస్. సో కంటి చూపుకి బాగా ఉపయోగపడతా ఉంది. డ్రై ఐస్ ఏదైతే ఉన్నాయో అటువంటి వాటిని పోగొట్టుకోవడానికి కూడా ఒమేగా 3 మనకి ఉపయోగపడతా ఉంది. సో అట్లా మన విజన్ అంటే కంటి చూపుని ఇంప్రూవ్ చేసుకోవడానికి, బ్లైండ్నెస్ రాకుండా లేదా ఆ, ఏదైతే కంటి సైట్ ఉందో దాన్ని తగ్గించుకోవడానికి ఒమేగా 3 సఫిషియెంట్గా మనకి తీసుకోగలిగితే చాలా బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చాలా మందిలో చూస్తే కంటి నుంచి ఊరుకూరుకునే నీళ్లు గారుతూ ఉంటాయి, లేదా ఆ, అసలు నీళ్ళు రాకుండా కంప్లీట్గా డ్రై అయినట్టుగా కనపడతా ఉంటాయి. ఇదంతా కూడా పోగొట్టుకోవాలంటే ఒమేగా 3 సఫిషియెంట్గా తీసుకోవాలి. సో ఇట్లా చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి ఒమేగా 3 అనేది అవసరం అండి. అయితే మన అటామీ ఆల్గే ఒమేగా 3 ఏదైతే ఉందో ఇది 100% వెజిటేరియన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లనే ప్లాంట్ బేస్డ్ మైక్రో ఆల్గే నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఇంగ్రీడియంట్ ద్వారా తయారు చేసే ఉన్నారు. దానివల్ల ఇది 100% వెజిటేరియన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది నో ఫిషీ స్మెల్. మార్కెట్లో కూడా ఒమేగా 3 చాలా దొరుకుతూ ఉంటాయి. ఈవెన్ మెడికల్ షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటాయి కెమికల్ బేస్డ్. బయట చాలా కంపెనీల్లో ఒమేగా 3 ఉంది. బట్ అదంతా ఏంటి అని అంటే ఫిష్ ఆయిల్ స్మెల్ వస్తూ ఉంటుంది. బట్ మనది కంప్లీట్గా వెజిటేరియన్ కాబట్టి అటువంటి స్మెల్ అనేది ఉండదు. డిఎస్ఎం లైఫ్స్ ఒమేగా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ డిఎస్ఎం అనేది అమెరికాలో ఉన్నటువంటి నాసా అప్రూవ్ చేసినటువంటి కంపెనీ. వీళ్ళు ఆ, మెడికల్గా ఫార్మాస్యూటికల్గా కావాల్సినటువంటి క్వాలిటీ రా మెటీరియల్స్ని అందిస్తూ ఉంటారు. సో వాళ్ళ నుంచి ఈ ఆల్గేని మన వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో ఈపీఏ ప్లస్ డిహెచ్ఏ 480 mg డైలీ మనకు అవసరం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక 2 క్యాప్సూల్స్ మనం రోజు తీసుకోగలిగితే 480 mg మనకి ఈపీఏ ప్లస్ డిహెచ్ఏ రావడం జరుగుతూ ఉంది. ఇందులో విటమిన్ ఈ ఉందండి. విటమిన్ విటమిన్ ఈ అంటే యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేసేటువంటి విటమిన్ అని చెప్పేసి చెప్పొచ్చు. అది తగ్గితే క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విటమిన్ ఈ కూడా మన ఒమేగా 3లో ఎక్కువగా ఉంది. సో ఇది మైక్రే ఆల్గే ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3 అని చెప్తా ఉన్నారు. సో దీన్ని మైక్రే ఆల్గే నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి తీయటం జరిగింది. సో దానివల్ల హెవీ మెటల్స్ అట్లనే ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ అనేది కాకుండా లోయర్ రిస్క్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది. యాక్చువల్గా మైక్రో ఆల్గే మీరు ఇక్కడ ఈ పిక్చర్లో చూసారంటే సముద్రంలో నీటి లోపల ఉండేటువంటి ఆ, నాచు టైప్ అని చెప్పేసి చెప్పొచ్చు అండి. ఆ మైక్రో ఆల్గేని చిన్న చిన్న ఫిష్లు అంటే నీటి లోపల తిరిగేటువంటి చిన్న చిన్న ఫిష్లు తీసుకుంటా ఉంటాయి. వాటి నుంచి పెద్ద ఫిష్లు, ఆ చిన్న ఫిష్లు తినటం వల్ల పెద్ద ఫిష్లకు రావడం జరుగుతుంది. దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి బయట ఒమేగా 3 తయారు చేస్తా ఉన్నారు. బట్ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా మైక్రో ఆల్గే నుంచే, అంటే ఆ నాచు ఏదైతే ఉందో సముద్రపు అడుగున ఉన్నటువంటి దాని నుంచే డైరెక్ట్గా తీసుకుంటా ఉన్నారు. సో ఇది గ్రీనీ ఫామ్లో ఉంటుంది. దానివల్ల ఇది వెజిటేరియన్గా ఉంటుంది. సో అయితే దానికి కూడా కొంతవరకు ఆ ఫిషీ స్మెల్ అనేది ఉంటుంది. ఎందుకంటే నీటిలో అది పెరుగుతూ ఉంది కాబట్టి ఆ స్మెల్ అనేది ఉంటుంది. సో దాన్ని పోగొట్టుకోవడం కోసం మన వాళ్ళు లెమన్ని యాడ్ చేయడం జరుగుతూ ఉంది. సో వీళ్ళు మన వాళ్ళు డిఎస్ఎం యుఎస్ఏ లైఫ్స్ ఒమేగా 3ని యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ డిఎస్ఎం ఏంటి అని అంటే గ్లోబల్గా రా మెటీరియల్స్ని అందించేటువంటి ట్రస్ట్ వర్తి కంపెనీ అని చెప్పి చెప్తా ఉన్నారు. నాసా అప్రూవ్ చేసినటువంటిది. సో అటువంటి లైఫ్ ఒమేగా 3 క్లీన్ అండ్ సేఫ్ యునిక్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేసి దాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. యుఎస్ఏ ఫుడ్ అండ్ డ్రగ్ కూడా వీళ్ళని లిస్ట్ అవుట్ చేస్తున్నారు. అటువంటి అప్రూవ్డ్ కంపెనీ అండి డిఎస్ఎం అంటే ఎక్స్ట్రాక్టెడ్ యూజింగ్ కటింగ్ ఎడ్జ్ ఆస్పెక్టివ్ కల్చర్ టెక్నాలజీ. సో అల్టిమేట్గా మన ప్రతి ప్రొడక్ట్ కూడా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది హైలైట్. దానివల్లనే క్వాలిటీ పరంగా వీఆర్ ద బెస్ట్ అండ్ అబ్సల్యూట్ క్వాలిటీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఆ విధంగా టెక్నాలజీని వీళ్ళు యూస్ చేస్తూ ఉన్నారు. డైలీ ఇంటేక్ వచ్చేసి 480 mg ఒమేగా 3 అవసరం అడల్ట్స్కి. అడల్ట్స్ మీన్స్ 12 years అండ్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి రోజు 480 mg ఒమేగా 3 అనేది అవసరం. 2 క్యాప్సూల్స్ డైలీ కనుక మనం తీసుకోగలిగాము అని అంటే విత్ వాటర్ తోటి తీసుకుంటే
మనకి అది రావడం జరుగుతూ ఉంది. దాని ద్వారా మన బాడీకి కావాల్సినటువంటి ఈపీఏ ప్లస్ డిహెచ్ఏ రెండు కూడా మనకి రావడం జరుగుతూ ఉంది. సో ఇది టీజీ టైప్ ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3 అండి. టీజీ టైప్ అంటే న్యాచురల్ స్టేట్లో మనకు వస్తూ ఉంది. అంటే కెమికల్స్ మిక్స్ చేయకుండా న్యాచురల్గా ప్యూరిటీగా దీన్ని మనకి అందిస్తూ ఉన్నారు. సో అటువంటి ఫామ్లో మన ఒమేగా 3 మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇందులో విటమిన్ ఈ కూడా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లానే లెమన్ ఆయిల్ కూడా ఇందులో ఆ, యాడ్ చేయటం జరుగుతూ ఉంది. సో ఈ విటమిన్ ఈ అనేది సోయాబీన్ నుంచి వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి ఇందులో మిక్స్ చేస్తూ ఉన్నారు. నాన్ జిఎంఓ సోయాబీన్ వీళ్ళు యూజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది సెల్స్ని ప్రొటెక్ట్ చేసి హార్మ్ఫుల్ రాడికల్స్ రాకుండా, అంటే క్యాన్సర్ కణాలు డెవలప్ అవ్వకుండా మనకి ఇది హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. అందుకనే సెల్ గనక హెల్దీగా ఉంది అంటే క్యాన్సర్ కణాలు డెవలప్ అవ్వవు. సెల్ అన్హెల్దీగా ఉంది, దానికి కావాల్సినటువంటి ఆ ప్రొటెక్షన్ లేయర్ ఏర్పాటు లేదు అని అంటే ఆటోమేటిక్గా అది త్వరగా చనిపోవటానికి, క్యాన్సర్ కణాలుగా మారటానికి, క్యాన్సర్ కణాలు డెవలప్ అవడానికి కారణమవుతా ఉంటుంది. సో అటువంటివి రాకుండా ఉండాలి అని అంటే ఒమేగా 3 ముందు జాగ్రత్తగా ఎవరైనా తీసుకోవచ్చు. అట్లనే లెమన్ ఆయిల్ దీంట్లో ఉందండి. ఈ సప్లిమెంటరీ ఇంగ్రీడియంట్స్ స్వీట్నెస్ని యాడ్ చేయడానికి ఉపయోగపడతా ఉంది. మీరు కావాలంటే మన ఒమేగా 3 క్యాప్సుల్ ఏదైతే ఉందో పంటి కింద వేసుకుని కొరికారు అని అంటే స్వీట్ లెమన్ ఫ్లేవర్లో ఉంటుంది. సో ఇది మాకు ట్రైనింగ్లో ఇచ్చున్నారు, ఆ విధంగా మేము చూస్తున్నాం. మీరు ఒకవేళ యూజ్ చేస్తూ ఉంటే చూడొచ్చు, లేదనంటే మన ఎడ్యుకేషన్ సెంటర్కి వచ్చినప్పుడు మీరు ఒక క్యాప్సూల్ తీసుకొని ట్రై చేయొచ్చు. స్వీట్ లెమన్ ఫ్లేవర్ ఉంటుంది. సో దానివల్ల కంప్లీట్గా వెజిటేరియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ, ఎటువంటి ఫిష్ స్మెల్ అనేది రాదనమాట. ఆల్గే స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. అయితే పైన ఉన్నటువంటి క్యాప్సూల్ కూడా కంప్లీట్గా 100% ప్లాంట్ బేస్డ్ క్యాప్సూల్ అంటున్నారు. అంటే దాని బాడీ ఏదైతే ఉందో దాన్ని కూడా వెజిటేరియన్ గానే మనకు తయారు చేసి ఇవ్వటం జరుగుతూ ఉంది. చాలా త్వరగా అది డైజెస్ట్ అయ్యే విధంగా ప్లాంట్ బేస్డ్గా మనకి ఇస్తా ఉన్నారండి. ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే కసావా ప్లాంట్, కసావా రూట్ని యూస్ చేస్తా ఉన్నారు. దాని నుంచి తయారు చేసినటువంటి పొడితోటి, టాపియోకా స్ట్రాచ్ పౌడర్ తోటి వీళ్ళు ఆ సెల్ని, అంటే క్యాప్సూల్ని తయారు చేస్తా ఉన్నారు. లైక్ ఇదేంటి అని అంటే వెజిటబుల్స్ ఏదైతే ఉందో వెజిటబుల్స్ నుంచి తయారు చేసినటువంటి పౌడర్ ద్వారా ఈ బాడీని క్యాప్సూల్ని తయారు చేస్తా ఉన్నారు. అది ఏమవుతుందనంటే త్వరగా కరిగిపోతుంది. ఈవెన్ అది మన బాడీలోకి వెళ్ళినా కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ప్లాంట్ బేస్డ్ కాబట్టి, ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి వెజిటబుల్స్ నుంచే దీన్ని తీస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. లైక్ చెప్పాలి అని అంటే క్యాబేజ్ లాంటి పొర అని చెప్పేసి చెప్పొచ్చు. ప్లాంట్ బేస్డ్ క్యాప్సూల్ ఫ్రమ్ టౌపోకియా. ఇది దానివల్ల ఇది 100% ప్లాంట్ బేస్డ్ అండ్ వెజిటేరియన్ ప్రోడక్ట్ అని చెప్పేసి ఇలా కూడా మనం క్లియర్గా చెప్పొచ్చు. అంటే ఈవెన్ బాడీ కూడా వెజిటేరియన్. సో ఇది చాలా సర్టిఫికేట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ప్లాంట్ బేస్డ్ క్యాప్సూల్ అని చెప్పేసి కోషర్ సర్టిఫికేట్, నాన్ జిఎంఓ సర్టిఫికేట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తా ఉన్నారు. ఇవి ఇంటర్నల్ పర్పస్లో యూజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎవరికి ఈ ఒమేగా 3ని రికమెండ్ చేస్తున్నారు అని అంటే స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ వెజిటేరియన్స్. సో మాకు అటువంటి ఫిష్ ఆయిల్ అంటే పడట్లేదు, మీకు ఫిష్ క్యాప్సూల్స్ తీసుకుంటే ఎసిడిటీ కూడా వస్తుంది, అంటే తేపులు వస్తూ ఉంటాయి. అంతకుముందు నేను యూస్ చేసినటువంటి ఆమ్వే కంపెనీ ఒమేగా 3 ఏదైతే ఉందో అది తీసుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్లో తేపులు వస్తూ ఉంటాయి. ఆ తేపులు ఎట్లా ఉంటాయంటే ఫిష్ ఆయిల్ స్మెల్లో ఉంటాయి. అంటే ఫిష్ తీసుకుంటే ఎట్లా అయితే తేపులు వస్తాయి అట్లాగ వస్తూ ఉంటాయి. సో ఇది మాత్రం అటువంటి ఎసిడిటీ ఏమీ ఉండదు, కంప్లీట్గా వెజిటేరియన్. ఇది ఎవరైతే లిపిడ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. హెల్దీ మెటబాలిజం, బ్లడ్ సర్క్యులేషన్ హెల్దీగా ఉంచుకోవాలి, మెయింటైన్ చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి దీన్ని రికమెండ్ చేయొచ్చు. ఎవరైతే ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారో ఫ్రీక్వెంట్గా అటువంటి వాళ్ళకి దీన్ని మనం రికమెండ్ చేయొచ్చు. డ్రై ఐస్ ఎవరికైతే ఉన్నాయో, ఐస్ త్వరగా హైడ్రేట్ అయిపోతా ఉన్నాయో, అంటే కంటి నీళ్ళు ఎక్కువగా కారుతా ఉండటం లేదా డ్రైగా కనపడటం, అటువంటి వాళ్ళకి దీన్ని మనం రిఫర్ చేయొచ్చు. అట్లనే ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్ స్టైల్లో ఎవరైతే ఉన్నారో, హెల్త్ మీద ఎవరైతే కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారో, హెల్తీ బాడీ ఎవరైతే మెయింటైన్ చేయలేకపోతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా దీన్ని రికమెండ్ చేయొచ్చు. ఎవరైతే ఇప్పుడున్నటువంటి ఈ వైబ్రెంట్ లైఫ్ స్టైల్ని
దాని నుంచి మనం సేఫ్గా ఉండాలి. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కరెక్ట్గా మనం మెయింటైన్ చేయాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎవరైతే చేయలేకపోతున్నారో, ఫిజికల్ యాక్టివిటీ ఎవరికైతే తక్కువ ఉంటుందో, బిజీ లైఫ్ స్టైల్ అంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఎవరైతే ఫాలో అవుతా ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా దీన్ని మనం రికమెండ్ చేయొచ్చు. అంటే ప్రతి ఒక్కరూ కూడా వాడాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ సిచ్యువేషన్లో. సో అయితే మన ఆల్గే ఒమేగా 3 అనేది కాస్ట్ చూసుకుంటే రూ. 5,800 ఉంటుందండి ఎంఆర్పి. అదే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ మీరు అటామీలో ఫ్రీగా మెంబర్షిప్ తీసుకొని రూ. 4,956కి దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. అంటే రూ. 844 స్పాట్లో డిస్కౌంట్ తీసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ 4,500 పైన కాస్ట్ అవుతుంది కాబట్టి ఫ్రీగా డెలివరీ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనికి 37,000 పీవీ వస్తుంది. చాలా ఎక్కువ మంచి పీవీ వస్తున్నటువంటి ప్రోడక్ట్ కూడా అని చెప్పుకోవచ్చు అండి. బిజినెస్ పరంగా ఎవరైతే త్వరగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో ఇటువంటి వాటి మీద కనుక మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ పీవీ వస్తుంది. దాని ద్వారా ఎక్కువ కమిషన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో 120 క్యాప్సూల్స్ ఉంటాయి. ఒక్కొక్క క్యాప్సూల్ వచ్చేసి 0.9 గ్రామ్స్ ఉంటుంది. డైలీ 2 క్యాప్సూల్స్ యూజ్ చేస్తే 2 మంత్స్ యూజ్ చేయొచ్చు. ఈవెన్ మీకు అవగాహన కనుక ఉంటే మీ పిల్లలకు కూడా రెగ్యులర్గా డైలీ 1 or 2 ఇవ్వచ్చు. దానివల్ల ఏమవుతుందనంటే వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా, షార్ప్గా, హెల్దీగా, ఎనర్జెటిక్గా ఉండటానికి, మెమొరీ పవర్ పెరగటానికి కూడా అవకాశం ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ అటామీ ఆల్గే ఒమేగా 3. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ ఫ్యామిలీ. మీరంతా కూడా హెల్దీగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ని ప్రతి ఫ్యామిలీ కూడా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో 5,000 కాస్ట్ ఉందని చెప్పేసి ఆలోచించొద్దండి. ఒకవేళ మీరు కాస్ట్ అనుకుంటే అట్లీస్ట్ రోజుకు ఒకటి యూజ్ చేయడానికైనా ప్రయత్నం చేయండి. ఒక బాటిల్ పర్చేజ్ చేసి మీ ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారంటే రోజు ఒకటి తీసుకున్నా ఒక నెల రోజులు వస్తుంది. అట్లా సంవత్సరానికి 2 or 3 టైమ్స్ మీరు దీన్ని తీసుకోగలిగినా కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ నుంచి, మెమొరీకి, బ్రెయిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నుంచి, కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నుంచి, బ్లడ్ సర్క్యులేషన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ నుంచి, చాలా వాటి నుంచి ప్రొటెక్టివ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. సేఫ్ సైడ్ ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయండి. హెల్దీ ప్రోడక్ట్, మ్యాండేటరీ సప్లిమెంట్ అని చెప్పేసి చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ మనం రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నామండి. నా యూట్యూబ్ ఛానల్ పేరు వాసు పమిడి అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మందితోటి ఈ వీడియోస్ని షేర్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మీకు ఇంకేదన్నా కావాలన్నా కామెంట్ రూపంలో కూడా నాకు తెలియజేయచ్చు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.